హలో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ రూపంలో తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా అర్థమయ్యే విధంగా యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంటో వాటిని మనం తెలుగులోకి కన్వర్ట్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్తో పాటు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో 4th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఎస్పెషల్గా ది హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఫిబ్రవరి మంత్లో ఎవరైతే యూపీఎస్సీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా లైవ్ మరియు రికార్డెడ్ తరహాలో క్లాసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి రెగ్యులర్గా మీకు డైరెక్షన్స్లో చెప్తూ అండ్ వాటికి సంబంధించినటువంటి నోట్స్ అనేటువంటిది కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తారు. అండ్ అదేవిధంగా సీసాట్ క్లాసెస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలోనే భాగం అనమాట. సో గతంలో ఫీజు 80,000 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 64,000 రూపాయలు మాత్రమే ఉందన్నమాట. అంటే ఇది ఒక్కసారి ఫీజు పే చేస్తే, అంటే ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీరు తీసుకున్నట్టయితే లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఈ యొక్క కోర్సు వ్యాలిడిటీ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుంది. నా తెలుగు మీడియం అభ్యర్థులకి కూడా ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేటువంటిది అందుబాటులో ఉంది. అండ్ ఎవరైతే ఆఫ్లైన్లో క్లాసెస్ వినాలనుకుంటారో వారికి వైజాగ్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఫీజు తగ్గింపు అనేటువంటిది 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకు తెలుసు 2023 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య లేదా రెండు వర్గాల మధ్య జరిగినటువంటి అల్లర్లు దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రం మొత్తాన్ని కూడా కుదిపివేయడం జరిగింది. సో ఆ సందర్భంలోనే బిరేన్ సింగ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో రాష్ట్రపతి పాలన అనేటువంటి విధించారు. సో రాష్ట్రపతి వాళ్ళ పాలన విధించి సంవత్సరం అయినప్పటికీ కూడా రీసెంట్గా ఈ రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఎత్తివేయడం జరిగింది. రాష్ట్రపతి పాలన లేదంటే ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది 356 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ యొక్క సూచనలు సలహాల మేరకు రాష్ట్రపతి ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. ఏంటి ఈ రాష్ట్రపతి పాలన అంటే, రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవేళ రాజ్యాంగ పరిస్థితులని కాపాడేటువంటి అవకాశం లేనప్పుడు రాజ్యాంగాన్ని నిలబెట్టాలి కాబట్టి అది రాష్ట్రపతి ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఏ క్షణంలోనైనా సరే ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఎత్తివేసే అవకాశం ఉంది. సో వన్ ఇయర్ తర్వాత దాదాపుగా రాష్ట్రపతి పాలన తీసివేయడం జరిగిందనమాట. ఎందుకు తీసివేశారు? ఈ మణిపూర్లోని బీజేపీ పార్టీ శాసనసభా పక్ష నేతగా యమ్నం ఖేమ్చంద్ సింగ్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసింది. సో ఈ 62 సంవత్సరాల వ్యక్తిని ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిందో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా అపాయింట్ అవ్వబోతున్నారు. ఇక్కడ క్లియర్గా మనకు చెప్పాలంటే ఈయన మెయిటీ తెగకు సంబంధించిన వాడు. అండ్ అదేవిధంగా మెయిటీ తెగతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా కూకీ ట్రైబ్కి సంబంధించినటువంటి వారిని, నాగా ట్రైబ్స్ సంబంధించినటువంటి వారిని అపాయింట్ చేయడం జరిగింది. అంటే మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి సామాజిక వర్గ వ్యక్తులని కీలకమైనటువంటి పొజిషన్స్లో అపాయింట్ చేశారు. అంటే రాజకీయ సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూకీ ట్రైబ్ నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, అండ్ నాగా ట్రైబ్ నుంచి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అండ్ ముఖ్యమంత్రి వచ్చేసి మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి మైటీ కమ్యూనిటీ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంలో రాజకీయ సమతుల్యత అనేటువంటిది కాపాడుతూ మన భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటివి సజావుగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశం చూసుకోవచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్, అంటే ఆ రాష్ట్ర గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారంటే ఆర్టికల్ 164 ప్రకారం అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి
ముఖ్యమంత్రి యొక్క సూచనలు సలహాల మేరకు అండ్ మంత్రివర్గం యొక్క సూచనలు సలహాల మేరకు గవర్నర్ అనేటువంటి వ్యక్తి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా అసెంబ్లీ పదవీ కాలం అనేది ఫిబ్రవరి 2027తో ముగియనుంది కాబట్టి ఈ 1 ఇయర్ మొత్తము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరికీ కూడా శాంతి భద్రతతో ప్రభుత్వాన్ని కాపాడాలనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే అంటే రాష్ట్ర అసెంబ్లీ సస్పెన్షన్లో ఉండడం జరిగింది. ఎప్పుడు మనకి రాష్ట్రపతి పాలన ఎప్పుడైతే పెడతారో అసెంబ్లీ అనేటువంటిది కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. డిస్మిస్ చేయరు లేదా డిజాల్వ్ చేయరు అనమాట. నౌ మే 2023లో జరిగినటువంటి జాతీయ హింసకాండలో భాగంగా నిరాశ్రయులైనటువంటి ప్రజల సహాయ శిబిరాలను కూడా ఆయన సందర్శించడం జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లు లేకుండా రాష్ట్రపతి పాలనని 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పొడిగించడం సాధ్యం కాదు కాబట్టి 1 ఇయర్ లోపే దీన్ని ఎత్తేయడం జరిగిందనమాట. సో అందువల్ల కేంద్ర ఎన్నికలపైన ప్రభుత్వాన్ని సరే అందువల్ల కేంద్రం ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికే మొగ్గు చూపడం జరిగిందనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర కూడా మనకి ఆర్టికల్ 356లో ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ రాజ్యాంగ కోణంలో చూసాము. ఆర్టికల్ 356 ప్రకారం గరిష్ట కాల పరిమితి అంటే ఎలాంటి అమెండ్మెంట్స్ లేకుండా 1 ఇయర్ పాటు ఉంచవచ్చు అనమాట. సో మణిపూర్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి అవసరానికి ఇది వివరించడం జరుగుతుంది. నౌ ఇక్కడ మీరు చూడండి, రెండవ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమిటి అంటే ఇటీవలే భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం అనేటువంటి జరిగింది. ఏంటి వాణిజ్య ఒప్పందం? అసలు భారతదేశం అనేటువంటిది అంటే ఈ కాలంలో జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భము, ఆ తర్వాత కూడా మీరు గమనించినట్టయితే యూరోపియన్ యూనియన్తో భారతదేశం వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి చేసుకోవడం చర్చనీయాంశం అయిపోయింది. అండ్ అదేవిధంగా దాన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అగ్రిమెంట్స్గా పరిగణించడం జరుగుతుంది. అంటే అంత పెద్ద ఎత్తున భారత్ దూసుకెళ్తున్నటువంటి సమయంలో అమెరికా యొక్క మాటలకి ఎక్కడ కూడా భారత్ తలగ్గకపోవడం, అమెరికానే ఒక మెట్టు దిగి వచ్చి భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అసలేంటి వాణిజ్య ఒప్పందం? స్టోరీ చెప్తాను చూడండి. ఒకవైపు అమెరికా, మరోవైపు భారతదేశం అండ్ ఇంకొక వైపు రష్యా అనేటువంటి దేశం. రష్యా నుంచి మనము గత 3-4 సంవత్సరాల నుంచి క్రూడ్ ఆయిల్ అనేటువంటిది కొనుక్కొని ఇక్కడ క్రూడ్ ఆయిల్ నుంచి భారతదేశానికి తెచ్చుకొని మనము దాన్ని ముడిసరుకుగా తీసుకొని దానికి సంబంధించినటువంటి రిఫైన్ చేసి అంటే శుద్ధి చేసి ఇతర దేశాలకి అమ్ముకుంటున్నాం. అంటే ఇప్పుడు రష్యాకి మనం చాలా దగ్గరగా ఉన్నాం గతం నుంచి కూడా. అండ్ అమెరికాకి ఏమాత్రం భయపడకుండా రష్యాకి మనము ఆయిల్ కొనుక్కుంటున్నాం, రష్యాకి డబ్బులు వస్తుంది. అమెరికా కొంత కర్నెర్ర చేసింది మన పైన. ఎందుకు? అమెరికాకి రష్యాకి ఐడియాలజికల్గా అంటే సిద్ధాంతపరంగా వ్యత్యాసం ఉంది. అలాంటప్పుడు భారతదేశం పైన తనకు అంటే అమెరికాకు నచ్చనటువంటి పని భారతదేశం చేసింది కాబట్టి ఈ సందర్భంలో అమెరికా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువులపై పన్ను పెంచేసింది. అంటే భారతదేశం నుంచి ఏదైనా అమెరికాకు వెళ్తే అమెరికాలో దానికి పన్ను ఎక్కువగా పెంచారు. ఎంత పెంచారు? 50% పెంచారు. 50% పన్ను పెంపడం ఎక్కువైతే అంటే పన్ను పెంచేశారు. దీనివల్ల ఏమైంది? అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎగుమతిదారులు అమెరికాకు వస్తువులు పంపించాలంటే పన్నులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన ఇండియా నుంచి ఎగుమతులు ఎక్కువ వెళ్ళవు కదా, తగ్గిపోతాయి. సో దీనివల్ల చాలామంది నష్టపోవడం జరుగుతుంది. అంటే భారత్కి నష్టం జరగాలనేటువంటి ఉద్దేశంతోనే అమెరికా ఈ యొక్క చర్యలకు పాల్పడింది. సో ఎస్పెషల్గా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. తర్వాత అమెరికా మాట వినట్లేదు అన్నప్పుడల్లా భారతదేశం పైన సుంకాలు పెంచుతూనే ఉన్నారు. అయినా సరే భారత్ ఎలాంటి విషయంలో తగ్గకుండా మన పాటికి మనం అందరితో సత్సంబంధాలు కలుపుకుంటూనే వెళ్తున్నాం. కానీ ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్తో ఎప్పుడైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు సైన్ చేసుకున్నామో అమెరికా కూడా ఏం ఆలోచించిందంటే మనం ఇలా చూస్తూ ఊరుకుంటే భారతదేశం ఇంకా ముందుకెళ్తుంది. సో మనం కూడా కొంత సంబంధాలు మంచిగా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో 50% ఉన్నటువంటి పన్నుల్ని 25% తగ్గించింది. 25% ఉన్నటువంటి పన్నుల్ని మళ్ళీ ఫైనల్గా 18% తగ్గించింది అనమాట. అంటే ఇప్పుడు భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి వస్తువుల పైన 18% పన్ను అనేటువంటిది వేస్తారనమాట. సో పన్ను తగ్గింది. కానీ ఈ ఒప్పందం పూర్తిగా మనకి వివరాలు ఎవరు కూడా బయటపెట్టలేదు. కేవలం దాని యొక్క సమ్మరీ మాత్రమే తెలుసు అనమాట.
డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారత వస్తువులపై అమెరికా సుంకాలు తగ్గింపు ప్రకటించడం జరిగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నాడు. ట్రంప్ ఏం చేస్తాడంటే సగం నిజం చెప్తాడు, సగం అబద్ధం చెప్తాడు. ఉదాహరణకి భారత్ ట్రంప్ మాట విని రష్యా నుంచి కొనుగోలు తగ్గించిందని చెప్పి ఆయన చెప్పాడు, మనం చెప్పలేదు. సో ఇవన్నీ కొంత హాఫ్ రియల్ ఉంటాయి, హాఫ్ ఫేక్ ఉంటాయి అన్నమాట. అయితే భారత్ చర్చల పూర్తి వివరాలని విడుదల చేయలేదు లేదా ధృవీకరించలేదు. ఇలా జరిగింది, ఇలా ఇలా చేసుకున్నాము అని చెప్పేసి భారతదేశం ప్రభుత్వం ధృవీకరించలేదు, అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా దీనివల్ల గందరగోళం మరియు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సో ఒప్పందం ఏంటి అసలు, ఈ డీల్ యొక్క విషయం ఏంటి అంటే భారత్ నుంచి వచ్చే వస్తువులపై పరస్పర సుంకాలను ఒకప్పుడు 50% ఉన్నాయి, ఇప్పుడు 20% ఉన్నాయి, 25 నుంచి 18కి తగ్గించారు అని చెప్పేసింది. రష్యాతో సంబంధం ఉన్న భారతీయ చమురు దిగుమతులపై విధించిన 25% సూక్ష్మాత్మక సుంకాన్ని తొలగించారు. అంటే రష్యా నుంచి మనము క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకొని మనం మన భారతదేశంలో రిఫైన్ చేసుకొని అమెరికాకు అమ్ముతున్నాం లేదా ఇతర ఇతర దేశాలకు అమ్ముతున్నాం. వాటిపైన కూడా పన్ను 20% పెంచారనమాట, గతంలో తగ్గించారు ఇప్పుడు. సో మిస్టర్ ట్రంప్ విషయంలో గమనించినట్టయితే పరిమిత కాల తగ్గింపు ఒప్పందం లేదా భవిష్యత్తులో జరగబోయేటువంటి పెద్ద ఒప్పందంతో ఇది మొదటి విడతగా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు 18% తగ్గించారు కదా, 18%కి వచ్చారు కదా, భవిష్యత్తులో దీన్ని 0% చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ చర్యల్లో ఇది ఒక మొదటి విడతలాగా చెప్పడం జరిగింది. ఒప్పందంలోని ముఖ్య అంశాలు ఏంటి అంటే సుంకాల తగ్గింపు అనేటువంటిది ఒకటి. ఎప్పుడైతే సుంకాలు తగ్గాయో భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా మన ఇండియాకి వస్తాయి, ఇండియాకి సంబంధించినటువంటి వస్తువులు కూడా భారతదేశం ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా యొక్క వ్యవసాయ ఎగుమతులు, అంటే అమెరికాలో తయారైనటువంటి సోయాబీన్ కానివ్వండి, అంటే డైరీ పరిశ్రమ కావచ్చు, పాడి పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటి మన భారతదేశానికి భారత్ మార్కెట్లో వస్తాయన్నమాట. అండ్ అమెరికా ఏం చెప్పిందో తెలుసా, భారతదేశం అంట 500 బిలియన్ల పైగా పెట్టుబడి పెడతామని మనం హామీ ఇచ్చామని ఆయన చెప్పుకున్నాడు. కానీ భారతదేశం దీనికి ధృవీకరించలేదు. ఎస్ మేము చెప్పాము అని భారతదేశం చెప్పలేదన్నమాట. అండ్ అదేవిధంగా ఎనర్జీ ట్రేడ్, అంటే శక్తి వాణిజ్యాన్ని గమనించినట్టయితే మీరు ఒకసారి చూస్తే అమెరికన్ లేదా వెనిజులా చమురు కొనాలని అమెరికా భారత్ని ఒత్తిడి చేస్తుందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో నిజంగా మనం ఒప్పుకుంటామా, అది ఒప్పుకోము. సో ఇది కూడా వారే చెప్పుకున్నారు, మనమేం చెప్పలేదు. రష్యా సంబంధిత చమురు యొక్క దిగుమతులు మనం తగ్గిస్తామని, దానికోసం భారత్ అంగీకరించిందని ట్రంపే చెప్పుకున్నాడు. అందుకే చెప్పాను కదా, ట్రంప్ అనేటువంటి వ్యక్తి సగం అబద్ధం సగం నిజం చెప్తాడనమాట. తర్వాత భారత్కు లాభదాయకమా కాదా, ప్రస్తుతానికైతే పన్నులు తగ్గించడం వల్ల లాభదాయకమే. అది ఎన్ని రోజుల వరకు అనేది చూడాలి మనము. అంటే పూర్తి స్థాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే దీర్ఘకాలిక లాభాలు ఉండొచ్చు అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. అండ్ అసలు ఆందోళన ఏమిటి అంటే స్పష్టత లేదు, అసలు ఏంటి ఏం జరుగుతుందో స్పష్టత లేదు. భారతదేశం కూడా ఏ విషయాన్ని కూడా ఓపెన్గా ధృవీకరించలేదు. ప్రతిగా భారత్ ఏమి చేస్తుందనే దానిపైన స్పష్టత లేదు. సో అమెరికా నుంచి క్లారిటీ లేదు, మనకు క్లారిటీ లేదు. మొత్తంగా స్వల్పకాలికంగా ప్రయోజనం పొందే విధంగా ఈ యొక్క చర్య ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి ఓకే అన్నట్టుగా అన్నమాట. తర్వాత ఈ పన్ను తగ్గింపు ద్వారా ఏ సెక్టార్లు ఎక్కువగా సానుకూలత ఉంటాయి, ఏ సెక్టార్లకి ప్రతికూలత, అంటే పాజిటివ్ దేనికి ఉంటుంది, నెగిటివ్ దేనికి ఉంటుంది. భారతదేశం నుంచి ఎగుమతులు, తయారీ రంగం, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులన్నీ కూడా భారతదేశం నుంచి అమెరికాకు వెళ్తాయి. ఐటీ మరియు సేవా రంగం భారతదేశం నుంచి సాఫ్ట్వేర్ అదంతా కూడా బాగుంటుంది. ఎనర్జీ ట్రేడ్, సరఫరా వైవిధ్యంగా ఉంటే ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. తర్వాత ప్రతికూల అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే వ్యవసాయం, అంటే అమెరికా వ్యవసాయ వస్తువులకి మార్కెట్ తెరిస్తే భారత్ రైతులు నష్టపోతారు కదా, అదొక పెద్ద సమస్య. పాడి పరిశ్రమ, మన భారతదేశంలో కూడా పాడి పరిశ్రమ అనేటువంటిది ఉంది కదా. అండ్ వ్యూహాత్మక రంగాలు, కొన్ని రంగాలు అమెరికాకు అడ్వాంటేజ్ని ఇస్తే మన దేశానికి డిసడ్వాంటేజ్ని ఇస్తున్నాయి. సో ముగింపు వచ్చేసి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో పారదర్శకత లోపించింది. అంటే ఏం జరుగుతుందో తెలియదు బయట ప్రపంచానికి. సుంకాల కోత స్వాగతించినప్పటికీ కీలక వివరాలు స్పష్టత లేదు.
అండ్ ఆర్థిక లాభాల కోసం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని స్ట్రాటజిక్ అటానమీని కోల్పోకుండా భారతదేశం జాగ్రత్త పడాలి. అమెరికాని పూర్తిగా నమ్మకూడదు. ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటేనే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 16వ ఆర్థిక సంఘం 280 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో ఆర్థిక సంఘం అనేది ఉంటుంది. సో ఈ ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే అసలు కేంద్రానికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి, రాష్ట్రాలకు ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి, రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఏ విధంగా డబ్బులు అనేటువంటి వచ్చి అండ్ ఆ తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఎంత శాతం మేర ఈ యొక్క నిధులు అనేటువంటివి కేటాయించాలి అని వీరు సిఫార్సు చేస్తారు. చేసినటువంటి సిఫార్సుని కేంద్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించాలని రూల్ ఏం లేదు రాజ్యాంగంలో. సో 16వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ రిపోర్ట్లో కొంత ఆందోళనకరమైనటువంటి అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏంటి ఆందోళన? కేంద్ర పన్నుల్లో తమకు ఎక్కువ వాటా ఇవ్వాలని రాష్ట్రాలు ఏకగ్రీవంగా అంటే 28 రాష్ట్రాలు కూడా మాకు ఎక్కువ ఇవ్వండి అని అడిగాయి. కానీ కమిషన్ మాత్రం, ఫైనాన్స్ కమిషన్ మాత్రం కేంద్రం అభిప్రాయాల వైపే, అంటే కేంద్రం ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో ఫైనాన్స్ కమిషన్ కూడా అదే విధంగా ఆలోచనలకి మొగ్గు చూపడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆచరణ కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ పెద్దగా పట్టించుకోలేదు అనే చెప్పాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇష్టాలు ఉంటాయో దానికే వీళ్ళు ఒత్తాస పలకడం జరిగిందనమాట. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఉదాహరణకి మనకి జిఎస్టీ ఉంది. జిఎస్టీ ఎప్పటికూ కూడా మనం రెండు రకాల జిఎస్టీలు కడతాం. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటాం. సిజిఎస్టీ అంటే ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే ఏంటి? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే వసూలు చేసేదేమో వాళ్ళు కొన్ని వసూలు చేస్తారు, కానీ మనకి ఇవ్వడానికి ఏమో నష్టాలు అనమాట. సో ఆందోళనకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే సెస్సులు మరియు సర్ఛార్జీలు వినియోగం పెరగడం. ఉదాహరణకి జిఎస్టీ కాకుండా అడిషనల్గా వేసేటువంటి ట్యాక్సెస్నే సెస్సులు లేదా సర్ఛార్జీలు అంటాం. అంటే ఒక పని కోసం ప్రత్యేకంగా ఇదిగో ఈ ఈ పర్పస్ కోసం వేసేటువంటి ట్యాక్సెస్ అట్లా ఉంటాయన్నమాట. ఈ సెస్సులు సర్ఛార్జీలు ఎవరు తీసుకుంటారు? మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ సెస్సుల పైన సర్ఛార్జీల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాదన్నమాట. మిగతా ఛార్జీల్లో మిగతా ట్యాక్సెస్లో అయితే వస్తుందన్నమాట. తర్వాత 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా అయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకి 41% వాటా వెళ్తే సరిపోతుందని చెప్పిందో అదే మాట వీళ్ళు కూడా చెప్పారు. కానీ కొన్ని రాష్ట్రాలు 50% అడిగాయి. అంటే కేంద్రానికి వచ్చే 100 రూపాయల్లో 50 రూపాయలు కావాలి అని రాష్ట్రాలు అడిగాయి. కొన్ని రాష్ట్రాలు ఏమడిగాయి? మాకు 48 రూపాయలు ఇవ్వండి అని అడిగాయి. అట్లా కాకుండా పాత పద్ధతి లాగానే 15వ ఆర్థిక సంఘం చెప్పినటువంటి విధంగానే 41% ఇస్తున్నారు. మనకి ఇక్కడ ఏంటి సార్ మిస్ అయింది? 6-7% కదా. కానీ 1%లోనే కొన్ని వేల కోట్లు రాష్ట్రాలకు రాకుండా పోతాయన్నమాట. అండ్ నిధుల బదలాయింపు రేటు వర్టికల్ డెవల్యూషన్ అంటే పైనుంచి కిందికి వచ్చేటువంటి పైసలు 41% వద్దే స్థిరంగా ఉండటం, ఇంకా పెరగలేదు. అండ్ పంపిణీ చేయదగినటువంటి పన్నుల నిధి డివిజిబుల్ పూల్ అంటాం. అంటే వాటాలు వాటి యొక్క పరిమాణం కూడా తగ్గడం జరిగిందనమాట. రాజ్యాంగం మరియు సంస్థాగత నేపథ్యం చూసినట్టయితే ఆర్టికల్ 280 ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ కోసం ఆర్థిక సంఘంని సిఫార్సు చేస్తుంది. అసలు ఆర్థిక సంఘంని ఎవరు ఏర్పాటు చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు చైర్పర్సన్ని. డివిజిబుల్ పూల్ అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి సుంకాల వాటా. ఇందులో పన్నులు మరియు సుంకాలు మాత్రమే ఉంటాయి. సర్ఛార్జీలు, సెస్సులు ఇందులో ఉండవన్నమాట. పైనుంచి కిందికి వచ్చేటువంటి అంటే కేంద్రమే పూర్తిగా వాటిని ఉంచుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వదు. నిధుల యొక్క బదలాయింపు డెవల్యూషన్ అంటే ప్రస్తుతం 41% వద్ద స్థిరంగా ఉంది 15వ ఆర్థిక సంఘం నిర్ణయించినట్లుగానే. అందువల్ల సెస్సులు పెరిగితే డివిజిబుల్ పూల్ తగ్గుతుంది. కాబట్టి 41% మారకపోయినా రాష్ట్రాలకు వచ్చే అసలు ఆదాయం తగ్గిపోతుంది. అంటే సెస్సులు మీరేం పెంచుకుంటూ పోతున్నారు, రాష్ట్రాలకేమో డబ్బులు తగ్గిపోతున్నాయి అని ఒక ఆలోచన అనమాట. ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే సెస్సులు సర్ఛార్జీలు పెరగడం వల్ల
2011-12 జీడిపిలో సుమారు 1.1% కేంద్రానికి వెళ్ళిపోయినాయి. నాన్ షేరబుల్ రెవెన్యూస్ అంటే ఇవి ఎవరితో కూడా కేంద్ర ప్రభుత్వం పంచుకోదన్నమాట. 2023-24 ఏమైపోయింది అంటే 2.2% అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి. వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఆ వచ్చే అధిక ఆదాయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావట్లేదు. 2019 తర్వాత సెస్సులు సర్ఛార్జీలు దాదాపుగా రెట్టింపు అయిపోయినాయి. అంటే కేంద్ర ప్రభుత్వమే వాటిపైన ఎక్కువగా డబ్బులు సేకరించుకుంటుంది. సో కుంజించుకుపోతున్నటువంటి డివిజిబుల్ పూల్ 2013-18 నిలకడగా 93% పైన ఉండేది. అంటే కేంద్ర మొత్తం పన్ను ఆదాయంలో డివిజిబుల్ పూల్ వాటా ఇటీవల సంవత్సర కాలంలో 90% కంటే తక్కువ పడిపోయింది. అంటే కేంద్రానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ వాళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఫలితం వచ్చేసి పంపిణీ శాతం మారకపోయినా రాష్ట్రాలకు దక్కే వాటా తగ్గిపోతుంది. తర్వాత యథాతథ స్థితి అంటే స్టేటస్ క్వాంటం ఒడిశా, తమిళనాడు, కేరళ, గుజరాత్ సహా 18 రాష్ట్రాలు మాకు 50% ఇవ్వాలి అని డిమాండ్ చేశాయి. మిగిలినటువంటి రాష్ట్రాలు 45-48% కోరాయి. కానీ 16 ఆర్థిక సంఘం ఏం చేసింది, 41%కే ఫిక్స్ చేసేసింది అనమాట. కమిషన్ యొక్క సమర్థత జస్టిఫికేషన్ ఏంటి అంటే కమిషన్ యొక్క ఎలా సమర్థించుకుంటుంది అంటే అసలు ఈ సెస్సులు లే- ఈ సెస్సులు లేదా సర్ఛార్జులు అనేటువంటివి సెస్సులు లేదా సర్ఛార్జులు అనేటువంటివి ఈ సెస్సులు సర్ఛార్జీలు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. రక్షణ రంగాన్ని కానివ్వండి, ఇతరేతర అంశాలకి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా డబ్బులు కావాలి. అది కూడా సెస్సులు సర్ఛార్జీలపై పరిమితి ఇదిగో ఇంతే విధించాలి అని ఆర్థిక సంఘానికి అధికారం లేదు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి అనుమతి లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది సెస్సులు ఎంతైనా విధించుకోవచ్చు, మేమేం చేయలేము. రాజ్యాంగంలో మాకు అలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి చెప్పింది. అంటే కేంద్రానికి ఈ కింది అంశాల కోసం ఆర్థిక వెసులుబాటు కావాలంట. ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఎవరు చెప్పారు ఈ మాట? ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. ఎవరి కోసం? కేంద్ర ప్రభుత్వం కోసం. జాతీయ భద్రత కోసం, రక్షణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అత్యవసర పరిస్థితులు, మరమ్మతులు, విపత్తులు వీటి కోసం కేంద్రం దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు కొంచెం ఎక్కువ ఉండాలి. వాళ్ళు సర్ఛార్జీలు వేసుకోవచ్చు. రాష్ట్రాలకు తమ బాధ్యతలను నెరవేర్చడానికి తగినంత ఆదాయ వనరులు ఉన్నాయి. మౌలిక సదుపాయాల వ్యయంలో కేంద్రం సమర్థత కనపరుస్తుంది కాబట్టి వనరులను కేంద్రం వద్దే ఉంచడం న్యాయమే. సో కేంద్రానికే ఓటేసింది ఎవరు? ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది. మరి సమాఖ్య కోణం నుండి విమర్శలు ఏమొస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పనిచేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టపడుతుంది, కానీ పన్నులు రావట్లేదు. వచ్చినటువంటి పన్నులు కేంద్రం వెతికెళ్ళిపోతుంది, మాకు రావట్లేదు. సో ఇవి సమస్యలు. పెరుగుతున్నటువంటి సెస్సులు సహకార సమాఖ్య లోపిస్తుంది, దెబ్బతింటుంది. రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలో అనిశ్చితిని పెంచుతున్నాయి, ప్రెషర్ పెంచుతున్నాయి, స్ట్రెస్ పెంచుతున్నాయి. సమర్థవంతంగా పనిచేసే రాష్ట్రాలు తాము నష్టపోతున్నామని భావిస్తున్నారు. ఉదాహరణకి తమిళనాడు కేంద్రానికి దాదాపుగా రూ. 50 ఇచ్చింది అనుకోండి ట్యాక్స్ రూపంలో. మరి తమిళనాడుకి వచ్చేదంతా 41% వస్తుంది. అంటే మిగతా 9% లోపమే కదా. అంటే 9% తమిళనాడుకి రావట్లా. అదే బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? కేంద్రానికేమో 13%, 12% ఇస్తున్నాయి. ఉల్టా కేంద్రం నుంచి వారికి ఎంత పోతుంది? బీహార్కి దాదాపుగా 60-70% పోతుంది. అంటే ఎవరైతే తక్కువ ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకి తక్కువ వస్తుంది. ఇది ఏం సమాఖ్య అని చెప్పేసి ఆలోచన. అధికార అసమానత. సో ఆర్థిక సంఘం మధ్యవర్తిగా వ్యవహరించడానికి నిరాకరించడం ద్వారా కేంద్రం యొక్క ఏకపక్ష నిర్ణయాలని ఆమోదిస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు ఆర్థిక సంఘమే కదా చెప్పాలి రాష్ట్రాల పరిస్థితి కూడా బాగాలేదు, వాళ్ళకి కొంచెం రూపాయి ఎక్కువ ఇవ్వాలని. అలా చేయట్లా. అలా చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందన్నమాట. తటస్థ రాజ్యాంగ మధ్యవర్తిగా తన పాత్రను తగ్గించుకుంటుంది. అంటే నాకేం సంబంధం లేదు, నేను న్యూట్రల్గా ఉంటా, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తా, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పినా వినను అని ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ఆలోచిస్తుంది అని రాష్ట్రాల యొక్క వాదన అన్నమాట.
ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం నిరాకరణ అంటే అందరూ అన్ని రాష్ట్రాలు అడిగినప్పుడు ఖచ్చితంగా కేంద్రం ఒప్పుకోవాలి కదా. సో రాష్ట్రాలన్నీ దాదాపు ఏకగ్రీవంగా చేసిన డిమాండ్ని కమిషన్ సిఫార్సులు పూర్తిగా విస్మరించాయి. ఇది ఆర్థిక సంఘం యొక్క విశ్వసనీయత పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంటే ఆర్థిక సంఘం అనేది ఒక వారధిగా ఉండాలి తప్ప పక్కన ఉండి నాకేం సంబంధం లేదు మీ పని మీరు చూసుకోండి అని చెప్పకూడదు అనమాట. సో యూపీఎస్సీ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రైటింగ్లో ఎట్లా రాసుకోవాలి అంటే ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి అంటే, సో పేపర్ టూలో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఫెడరలిజం. సో అంశం వచ్చేసి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. తర్వాత కీలక పదాలు వచ్చేసి నిలువు పంపిణీ వర్టికల్ డెవల్యూషన్ ఒకటి, డివిజిబుల్ పూల్ ఒకటి, అదేవిధంగా సహకార మరియు బలవంతపు సమాఖ్యవాదం, రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి. పేపర్ త్రీలో అంశాలు వచ్చేసి పన్నుల నిర్మాణం కానివ్వండి, కీలక పదాలు, సెస్సులు సర్చార్జీలు అంటే ఏంటి, రెవెన్యూ బయాన్సీ అంటే ఏంటి, ప్రభుత్వాల మధ్య ఆర్థిక బదలాయింపులు అంటే ఎట్లా ఉంటాయి. కమింగ్ టు వే ఫార్వర్డ్ అంటే ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా వే ఫార్వర్డ్గా ఏం రాయొచ్చు అంటే, సెస్సులు సర్చార్జీలను దశల వారీగా క్రమబద్ధీకరించుకోవాలి. అంటే ఒకేసారి పెంచకుండా కొద్ది కొద్దిగా పెంచుకోవాలి, కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి. కొన్ని సెస్సులని డివిజిబుల్ పూల్లో చేర్చడానికి కాల పరిమితితో కూడిన ప్రణాళికను పరిశీలించాలి. అంటే సెస్ కలెక్ట్ చేస్తుంది, చేసిన దాంట్లో కొద్ది రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా సెస్లో ఇంత భాగం మీకు ఇస్తాము 1 ఇయర్ 2 ఇయర్ అట్లా చెప్తే బాగుంటుంది. ఆర్థిక సంఘం యొక్క సంస్థాగత స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయాలి. అది ఒక రాజ్యాంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు అని ఆలోచన. విచక్షణ ఆధారిత కాకుండా నిబంధనల ప్రకారం అంటే ఫైనాన్స్ కమిషన్ నేను ఇట్లా ఆలోచించా నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అట్లా అలాంటి వైఖరి తీసుకోకుండా రూల్ బేస్డ్ ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరికి ఎంత డబ్బు వెళ్ళాలి ఇట్లా ఆలోచించాలి తప్ప ఏకపక్షంగా లేదంటే డిస్క్రిప్షన్ బేస్డ్గా ఉండకూడదు. ముగింపు వచ్చేసి 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీలో పాత లెక్కలనే కొనసాగించినప్పటికీ రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ తగ్గిపోతుందన్న వాదనని లేదా వాస్తవాన్ని పరిష్కరించడంలో ఆర్థిక సంఘం విఫలమైంది. సెస్సులు మరియు సర్ఛార్జీలపై మితిమీరి ఆధారపడటం భారతదేశ సమాఖ్య సమతుల్యతను బలహీనపరుస్తుంది. నిజమైన సహకార సమాఖ్యవాదానికి కేవలం రాజ్యాంగ నిబంధనలు పాటించడమే కాకుండా న్యాయపరమైన ఆర్థిక పద్ధతులని కూడా అవలంబించుకోవాలి. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ముగింపు. నెక్స్ట్ వచ్చేసి కొత్త సాంకేతికతను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ. ఏంటి కొత్త సాంకేతికత అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఇది ఒక మిజైల్, ఒక కొత్త టెక్నాలజీ. ఏంటి కొత్త టెక్నాలజీ అంటే ఈ మిజైల్ని మనం గాల్లోకి వదిలితే ఆక్సిజన్ని వాయువుగా తీసుకొని సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి టార్గెట్స్ని ఇది ఛేదించగలుగుతుంది. మధ్యలో ఫ్యూయల్ అయిపోతుందేమో, టార్గెట్ రీచ్ అవ్వదేమో, ఇలాంటివి ఉండవు అన్నమాట. అసలు ఇది వార్తల్లో ఎందుకుంది? రీసెంట్గా డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక రక్షణ శాఖకు సంబంధించినటువంటి సంస్థ ర్యామ్జెట్ అనేటువంటిది ఒక కొత్త ర్యామ్జెట్ని కనుక్కుంది. ఏ ర్యామ్జెట్ అది? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్. యాక్చువల్గా ర్యామ్జెట్ అంటే ఒక ఇంజన్ అన్నమాట. సో ఈ ఇంజన్ అనేటువంటిది సింపుల్గా ఏం చేస్తుంది? సాధారణంగా ఏ ఇంజన్ అయినా సరే ఫ్యూయల్ అంటే ఇంధనం అనేటువంటిది ఉండాలి, ఆ తర్వాతనే పనిచేస్తుంది. కానీ ఈ ఇంజన్ ఎట్లా పనిచేస్తుంది అంట? గాలిలో ఉన్నటువంటి వాయువుని తీసుకొని అంటే ఆక్సిజన్ని తీసుకొని ఇది లోపల మండించుకొని తర్వాత తాను నిర్ణయించుకున్నటువంటి అంటే సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలని టార్గెట్ చేసి హిట్ చేస్తుంది అనమాట. అంటే దీనికి ప్రత్యేకంగా ఆక్సిజన్ అనేది అవసరం లేదు, గాలిలో ఉండేటువంటి ఆక్సిజనే తీసుకుంటుంది. ఇది ప్రత్యేకత అనమాట. సో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది అని చెప్పుకోవచ్చు. ఈ పరీక్షలో అధునాతన రామ్జెట్ అంటే ఏంటి? ఒక ఇంజన్గా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంజన్ ఆధారిత
క్షిపణి ప్రొపల్షన్ చోదక సాంకేతికతను కలిగి ఎంపిక చేసిన దేశాల సరసన మన భారతదేశం కూడా చేరింది. అంటే ఈ టెక్నాలజీ ఎప్పుడైతే మనం అందిపుచ్చుకున్నామో అధునాతనమైనటువంటి దేశాల ఒడిలో మనం కూడా ఉన్నాం అనమాట. ఈ పరీక్షని ఎక్కడ నిర్వహించారు? చాందీపూర్‌లో ఉన్నటువంటి, అంటే చాందీపూర్ ఒడిశా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే చాందీపూర్‌లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, అక్కడ మనం నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్డిఆర్ అంటే ఏంటి? అంటే సాంకేతికత. ఇదొక టెక్నాలజీ అన్నమాట. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ అనేది ఒక అధునాతన ఎయిర్ బ్రీతింగ్, అంటే ఇంజిన్ ఏం చేస్తుందంటే వాయువుని స్వీకరిస్తుంది, ప్రపల్షన్ సిస్టమ్. సో ఇది క్షిపణులని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందంటే, ఏ విధంగా పనిచేస్తుందంటే, ఎక్కువ దూరాల పాటు అధిక వేగాన్ని కొనసాగించడం. వేగంగా వెళ్తుంది, ఎక్కువ దూరం వెళ్తుంది. మెరుగైనటువంటి విన్యాస సామర్థ్యాన్ని, విన్యాస సామర్థ్యాన్ని దాన్నే మేనరో వేరియబిలిటీ అంటాం. సో ప్రయాణ చివరి దశకి కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా, ఎలాంటి టెర్మినల్ ఫేజెస్ లేకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందనమాట. సో, సాంప్రదాయ రాకెట్ల మోటార్లలో కాకుండా ఎస్ఎఫ్‌డిఆర్ వాతావరణంలోని ఆక్సిజన్‌ని ఇంధనంగా దహనానికి ఉపయోగించుకుంటుంది. దీనివల్ల క్షిపణి యొక్క పరిధి బాగా పెరుగుతుంది. దాని యొక్క సామర్థ్యం పెరుగుతుందనమాట. ఫ్యూచర్ అంటే వ్యూహాత్మకంగా సైనిక ప్రాముఖ్యత ఏంటి? అంటే ఈ యొక్క ఇంజిన్ కనుగొనడం వల్ల భారత రక్షణ దళాలకి ఏ విధమైనటువంటి ఉపయోగాలుంటాయి అంటే, ఇవి గాలిలోంచి మరొక ప్రాంతానికి గాలిలోనే వెళ్ళి, గాలిలోనే టార్గెట్స్ హిట్ చేయడానికి లాంగ్ రేంజ్ ఎయిర్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అంటే లాంగ్ రేంజ్ అంటే సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఇది క్రింది వాటిని మెరుగుపరుస్తుంది. ఏమేమి మెరుగుపరుస్తుంది? బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, కనీసం కంటికి కనిపించినటువంటి దూర ప్రాంతాలకి వెళ్ళి ఇది టార్గెట్ని హిట్ చేస్తుంది. భారత వైమానిక దళానికి ఇదొక ఆయువు పట్టు లాంటిదన్నమాట. క్షిపణులు చివరి దశ వరకు తమ శక్తిని కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఇలాంటి స్పష్టమైనటువంటి ఆ, టెక్నాలజీ మనకు కావాలి. సాంకేతికత ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ యొక్క ఎస్ఎఫ్డిఆర్ యొక్క ఎంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే, రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ వ్యవస్థ యొక్క పరిపక్వత మనం చూడొచ్చు. అంటే ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది. తర్వాత అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా దహనక్రియ, అదేవిధంగా గాలి ప్రవాహ నియంత్రణ మరియు ఇంజిన్ మాడ్యులేషన్ అనేటువంటిది నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉందన్నమాట. సో జాతీయ రక్షణ లక్ష్యాలలో అనుసంధానం అంటే, భారతదేశం మొత్తానికి కూడా రక్షణ రంగంలో ఆత్మనిర్భర అవ్వాలి అంటే స్వయం సమృద్ధి అవ్వాలి. మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. మన క్షిపణులు మనమే తయారు చేసుకోవాలి. స్వదేశీ క్షిపణి అభివృద్ధి అనేటువంటిది బలపడుతుంది. డిఆర్డిఓ మరియు భారత రక్షణ పరిశోధన భాగస్వాముల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత తరం భవిష్యత్తులో ఇది ఇంకా భారత్‌కి ఒక అదృష్టంగా భావించొచ్చు. బలాన్ని కూడా చేకూరుస్తుందనమాట. సంస్థాగత పరమైనటువంటి పాలనా అంశాలు ఏంటి అంటే, రక్షణ రంగం మంత్రి ఎవరు అంటే రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ పరీక్షలన్నిటిని కూడా ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించారు. పరిశోధనా సంస్థలు, భద్రతా దళాలు మరియు దేశీయ రక్షణ తయారీదారులు మధ్య పరస్పరం ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటే బావుంటుంది. ఆ అండర్‌స్టాండింగే ఈ యొక్క టెస్ట్ ద్వారా బయటపడిందని చెప్తున్నారు. అండ్ ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేప్పుడు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీలో ఆన్సర్స్ వస్తాయి కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రాసేప్పుడు, సమాధానం రాసేప్పుడు ఇదిగో ఈ పదాలు అనేటువంటివి మనకి ఖచ్చితంగా వాటిలో రిప్రజెంట్ చేయాలి. స్వదేశీ రక్షణ సాంకేతికత, దాన్నే ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీ అంటాం. తర్వాత ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్, దాన్నే ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్ అంటాం సింపుల్‌గా ఇంగ్లీష్‌లో. అండ్ ఫోర్స్ మల్టిప్లయర్ అంటే మన దగ్గర ఉన్నటువంటి శక్తిని బాగా అద్భుతంగా పెంచేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క టెక్నాలజీ ద్వారా. అండ్ వ్యూహాత్మక నిరోధకత, స్ట్రాటజిక్ డిటరెన్స్ అనేటువంటిది కూడా వస్తుంది. రక్షణ రంగ స్వదేశీకరణ, డిఫెన్స్ ఇండిజినైజేషన్ అంటాం. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించినట్టయితే ఏ పదాల్ని మనము ఎంసీక్యూ క్వశ్చన్స్ కోసం చూసుకోవాలి అంటే, ఎస్ఎఫ్డిఆర్ సాంకేతికత అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ ఎక్కడుంది? చాందీపూర్ ఒడిస్సా రాష్ట్రంలో. అదేవిధంగా క్షిపణి యొక్క అభివృద్ధిలో డిఆర్డిఓ యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది? అండ్ ముగింపు ఎట్లా ఉండాలి అంటే, విజయవంతమైనటువంటి ఎస్ఎఫ్డిఆర్ పరీక్ష భారత్ క్షిపణి సామర్థ్యంలో ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు. ఇది పోరాట సమర్థతని, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటాం. మరియు సాంకేతిక స్వావలంబనను పెంచుతుందన్నమాట. సో ఎలైట్ ఎస్ఎఫ్డిఆర్ క్లబ్లో కూడా భారత్
ఒక మెంబర్గా ఈ పరీక్ష ద్వారా చేరింది అని చెప్పుకోవచ్చు. నౌ 5వ ఆర్టికల్ వచ్చేసి కొత్త బడ్జెట్లో అంతరిక్ష రంగానికి దక్కిందేమిటి? కొత్త బడ్జెట్లో అంతరిక్ష రంగానికి దక్కిందేమిటి? సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రతి సంవత్సరం బడ్జెట్ రూపంలో ఇస్రోకి కొంత బడ్జెట్ కేటాయిస్తుంది. మరి ఈ బడ్జెట్ లెట్సే ఒక 1000 కోట్ల రూపాయలు అనుకుందాం. ఈ 1000 కోట్ల రూపాయలు సరిపోతుందా? ఇస్రో యొక్క నిర్వహణ కోసమే సరిపోతుంది. వారి జీతభత్యాలు ఇవన్నీ కూడా సరిపోతాయి. మరి అధునాతనంగా ఏదైనా ప్రయోగాలు చేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. పోనీ ఈ యొక్క స్పేస్ రంగంలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతవరకు వచ్చింది? వీటిపైన ఒకసారి చూద్దాం. సో ఈ వ్యాసం భారతదేశ అంతరిక్ష రంగానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులని సమీక్షిస్తుంది. అంటే అనాలిసిస్ చేస్తుంది. ప్రభుత్వ నేతృత్వంలోని అంతరిక్ష కార్యక్రమాలకు నిధులు స్థిరంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ భాగస్వామిని మరియు వాణిజ్యకరణ అంటే కమర్షియలైజేషన్ పెంచడానికి అవసరమైనటువంటి కీలక నిర్మాణాత్మక సంస్కరణలు బడ్జెట్లో విస్మరించడం జరిగింది. పరిశ్రమ వర్గాలు చర్చిస్తున్నాయి ఈ అంశాన్ని. అంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, కమర్షియలైజేషన్ చేసేస్తాము, ప్రభుత్వం చేతిలో పెట్టుకోమని చెప్పారే, మరి ఏం చేశారు అనేది ఒక ప్రశ్న. విధానపరమైనటువంటి ఉద్దేశాలకి మరియు ఆర్థిక మద్దతులకి మధ్య ఉన్న అంతరాన్ని ఈ చర్చలు హైలైట్ చేస్తున్నారు. సో బడ్జెటరీ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయంటే 2014 నుంచి 19 వరకు బడ్జెట్ కేటాయింపులు పెరిగినప్పటికీ కూడా ఓకేనా, బడ్జెట్ కేటాయింపులు పెరిగినప్పటికీ కూడా వృద్ధి కూడా అప్పుడే పెరిగింది. కోవిడ్ అనంతరం మందగమనం నుండి భారతదేశ అంతరిక్షం వ్యయం కోలుకుంది. అంటే కోవిడ్ తర్వాత కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా అంతకు ముందే ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసింది అని చెప్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే కనిపించినప్పటికీ అది సరిపోదు, స్థిరీకరణ లేదు. అండ్ నిధులు ఎక్కువగా ఇస్రోకు మరియు ఇన్స్పేస్ పరిపాలనా ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం చాలా పరిమితం, చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ సంస్థలకి. వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం కానివ్వండి, ఇన్సెంటివ్స్ ఏమీ ఇవ్వట్లేదు. అండ్ ప్రభుత్వ ఆధిపత్య నమూనాపై అధికంగా ఆధారపడడం. బడ్జెట్ ప్రధానంగా ఇస్రో మిషన్లు మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. అంతేకాని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపట్లేదు. ప్రైవేట్ రంగం స్వతంత్ర ఆవిష్కరణ ఆవిష్కర్తగా కాకుండా కేవలం సరఫరాదారుగా ఒక వెండర్గా మిగిలిపోయింది. అంటే ప్రైవేట్ రంగం వాళ్ళు రెడీగా ఉన్నారు అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి. కానీ ఈ జిఎస్టీ వసూళ్లు, జిఎస్టీలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో తుది ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఉండటం వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపస్ రావడం లేదు. సో పెట్టినటువంటి డబ్బు రావట్లేదు. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా పరికరాల ఖర్చు సుమారు 18% పెరిగింది. సో పన్నులు పెంచుకుంటూ పోతున్నారు ఒకవైపు, కానీ ప్రైవేట్ రంగంలో ఇస్రో ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, ప్రైవేట్ రంగం కూడా స్పేస్ టెక్నాలజీలో డెవలప్ చేయాలంటే ఎట్లా వస్తారు? డెత్ వ్యాలీ అంటే పరిశోధన మరియు అభివృద్ధి దశకు మరియు మొదటి వాణిజ్య ఆదాయాన్ని వచ్చే దశకు తగినటువంటి మద్దతు లేదు. అంటే బిగినింగ్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఫైనల్గా చేతికి వచ్చేప్పటికి ఏమీ రావట్లేదు అనమాట. అండ్ ఆర్ఎండి పన్ను మినహాయింపులు, ట్యాక్స్ క్రెడిట్స్ కానీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఏంటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే? ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టారు, మధ్యలో డబ్బులు అయిపోయినాయి లేదా సరిపోలేదు, ఈ గ్యాప్లో డబ్బులు కావాలి కదా. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటిది కంపల్సరిగా ఇచ్చినట్టయితే ఆ పని మొదలు పెడతారు, జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది అనమాట. సో అది కూడా లేదు. దీనివల్ల ప్రైవేట్ సంస్థలు అధిక ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. మూలధన లభ్యత తక్కువ. అంటే స్పేస్ ఎక్స్ వంటి అంతర్జాతీయ పోటీదారుల వలె కాకుండా భారత స్టార్టప్లు తక్కువ వడ్డీ రుణాలు భారత స్టార్టప్లకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వట్లేదు అనమాట. సో ఇవి ఖరీదైనటువంటి వాణిజ్య రుణాలపై ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అప్పుడు 18%, 24% వడ్డీలు కట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఆ డబ్బు చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇన్నోవేషన్ రావట్లేదు. బడ్జెట్ చర్యలు. అంతరిక్ష రంగానికి దాదాపుగా 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఇచ్చినప్పటికీ సెబీ ఆమోదంతోనే ఆ ఇన్స్పేస్ కింద ఈ నిధి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇన్స్పేస్ నిధి నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో లక్ష్యం ఏంటి? ప్రైవేట్ సంస్థలకు మద్దతు ఇవ్వడం మరియు ప్రారంభ దశ నిధుల రిస్కును తగ్గించడం. తర్వాత జిఎస్టీని హేతుబద్ధీకరించడం. గగన్యాన్ లాంటి ప్రతిష్టాత్మక మిషన్లు మనం స్థిరత్వంగా ఉన్నాయని చెప్పేసి ప్రపంచానికి చాటాం.
వ్యూహాత్మక మరియు శాస్త్రీయ సామర్థ్యాలను కాపాడుకోవడం జరిగింది. ఏది? భారతదేశం అంతరిక్ష పైన లక్ష్యాల్లో భాగంగా. ఆందోళన ఏంటి? న్యూ స్పేస్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసి ఒక ఎకో సిస్టమ్ తయారు చేయాలి. ఏది? ప్రైవేటు రంగ వ్యక్తులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. భారత్ వాణిజ్య నాయకుడిగా కాకుండా కేవలం ప్రభుత్వ ఆధిపత్యం ఉన్న అంతరిక్ష శక్తిగానే మిగిలిపోవచ్చు. అంటే మనం ఎక్కువగా కమర్షియలైజేషన్ చెయ్యాలి. అండ్ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా న్యూ స్పేస్ విజన్ 30లో భాగంగా జాతీయ లక్ష్యాలకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వం యొక్క తీరు కూడా ఉండాలి. అండ్ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలంటే అంతరిక్ష తయారీ రంగానికి జీఎస్టీ విధానాన్ని హేతుబద్ధీకరించాలి. ఆర్&డి పన్నులు మినహాయించాలి. తర్వాత వెంచర్ ఫండింగ్ అనేది పెంచాలి. తర్వాత ఇస్రో తన పాత్రని కేవలం ఆపరేటర్గా కాకుండా ఒక యాంకర్ కస్టమర్గా, అంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక బాడీగా ఉండాలన్నమాట. ఇన్స్పేస్ కేవలం రెగ్యులేటర్ బాడీగా కాకుండా ఫెసిలిటేటర్, అంటే అన్ని ఫెసిలిటీస్ కల్పించేటువంటి సంస్థగా ఉండాలి. ముగింపు ఏంటి? బడ్జెట్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల కొనసాగింపులను నిర్ధారిస్తుంది, కానీ విప్లవాత్మక అంటే రెవల్యూషనరీగా ఏం చేంజెస్ తీసుకురాదు కదా. ఆ తీసుకొచ్చే విషయంలో ఫెయిల్యూర్ అయింది. పన్నులు, నిధులు మరియు రీసెర్చ్ షేరింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు అంటే పరిమితులను ఎదుర్కొంటున్నాయి. సో భారతదేశం గ్లోబల్ స్పేస్ ఎకానమీ లీడర్గా ఎదగాలంటే విధానపరమైనటువంటి సరళీకరణని, తగిన ఆర్థిక సాయం లేదా విధానం తోడవ్వాలి. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఆర్టికల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.